చెప్పండన్న ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ నుంచి వచ్చారు కదా. అసలు ఈ మందు అనేది డాక్టర్స్ వాడకూడదు, ఇవంతా డేంజర్ అని చెప్పేసి అంటున్నారు. మీరు వేలాది మందిగా ఇక్కడికి వస్తున్నారు కదా, అసలు మీరు ఎలా నమ్ముతున్నారు? అంటే నేను ఒక 2019 నుంచి హాస్పిటల్ తిరుగుతున్నా. 2019 నుంచి హాస్పిటల్ తిరుగుతున్నా, మెడిసిన్ వాడుతున్నా, కానీ కంట్రోల్ కావడం లేదు. బాగా అస్తమా, బాగా దగ్గు, జలుబు అది బాగా ఎక్కువైపోతుంది. ఒకసారి చేప మందు అనేది మనకు అందరు చాలా మంది చెప్పారు, ఇంటి దగ్గర చాలా మంది చెప్పారు, న్యూస్ ఛానల్ అక్కడిక్కడ చూస్తున్నాం. ఒకసారి వాడదాం, ఎలా కంట్రోల్ అవుతుందో, దీనివల్ల ఏమన్నా కంట్రోల్ అయితే ఒక 2-3 ఇయర్స్ అట్లా అనే నమ్మకం మన. అంటే ఇంతకుముందు వాళ్ళే కానీ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, న్యూస్లో చూసి ఇక్కడికి వచ్చారని. ఇక్కడ చూసి వచ్చాను. ఒకవేళ వేసుకుంటే ఇది 100% తక్కువ అవుతుందని అంటున్నారు ప్రజలు. చాలా మంది వేసుకున్న వాళ్ళు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పారు వేసుకుంటే బాగుంటుంది, కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. దానివల్ల ఒకసారి వచ్చి చూద్దామని. టోకెన్లు అనేవి ఇస్తున్నారు కదా, టోకెన్లు అనేవి దొరికాయి మీకు? టోకెన్లు ఇచ్చారు, తీసుకున్నాం టోకెన్లు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నారు, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అది ఏమన్నా మీకు చెప్పారా? రాత్రి 9 గంటల నుంచి రేపు 9 గంటల వరకు 24 అవర్స్ ఇస్తా అని చెప్పారు. టోకెన్ మీద కూడా మనకు చెప్పారు 9 PM టు ఈరోజు 9 PM టు టుమారో 9 PM వరకు అని చెప్పారు. అంటే ఎట్లా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అసలు ఏందనేది ఏమన్నా చెప్పారా? జాగ్రత్తలు అంటే అది మెడిసిన్ వేసే ముందు 3 అవర్స్ ఏం తినకూడదు, మెడిసిన్ వేసిన తర్వాత 2 అవర్స్ ఏం తినకూడదు, అది కంపల్సరీ పాటించాలి. దానికి ఫుడ్ 45 డేస్ మనకు అట్లా ఫుడ్ కూడా ఇది పడుతుంది. మందు తీసుకున్న తర్వాత ఫుడ్ ఏదనేది ఇది పడుతుంది, తినకూడదు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అవి మాత్రమే తినాలి. అంటే ఏమేం చేయాలి, ఏమేమి తినాలి మీకు ముందే చెప్తున్నారు అన్నట్టు. అక్కడ ఒక బోర్డు మెన్షన్ చేసిండు మనకు. అక్కడ 2 బోర్డులు మెన్షన్ చేసిండు, ఫుడ్ ఐటమ్స్ ఏం తినాలి, ఏం తినకూడదు. మీరు ఒక్కరే వచ్చారా, మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? నేను ఒక్కనే వచ్చినాను తీసుకుందామని. ఇంకా తీసుకోలేదు, వెయిటింగ్ చేస్తున్నాం. సరే అండి, థ్యాంక్ యూ. తెలుగు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తమిళనాడు నుంచి వచ్చాం సార్, వస్తారు ఇంకా. అసలు ఈ మందు అనేది ఎప్పటి నుంచి వాడుతున్నారు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 5 ఏళ్ళ నుంచి వాడుతున్నాము. 5 ఏళ్ళ నుంచి వాడుతున్నారు. మరి తగ్గిందా మీకు? అది మీ పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంది, తగ్గుముఖం పట్టిందా? బాగున్నాము ఇప్పుడు ఆరోగ్యం. మీరేమో బాగుందని చెప్పేసి అంటున్నారు, అసలు డాక్టర్లు ఏమో వాడొద్దు, అదంతా మంచిది కాదని చెప్పేసి అంటున్నారు కదా. డాక్టర్ బెంగళూరు అంతా హాస్పిటల్ అంతా తిరిగేసింది, మేలు కాలేదు. ఇక్కడ వచ్చినాక మేలు అయింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు. 5 సంవత్సరాలు కడుతున్నాను. ఇప్పుడు ఇంకా హాస్పిటల్కి పోలేదు. ఇది వాడినప్పుడు ఇంకా హాస్పిటల్కే పోలేదు. ఇంకా ఒక ఇంజక్షన్ కూడా వేసుకోలేదు. మీకు టోకెన్ ఇచ్చారా? టోకెన్లు దొరికాయా మీకు? ఇచ్చారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అసలు ఎప్పుడు పంపిణీ చేస్తామని చెప్పేసి ఏమైనా చెప్పారా? 9 గంటలకు ఇస్తారండి నైట్. ఈరోజు రాత్రి 9 గంటలకు ఇస్తామని చెప్పేసి అన్నారా? ఇస్తాను. మీరు వచ్చారా? మీతో పాటు ఇంకా ఫ్యామిలీ కానీ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? వచ్చినాము 10 జనం వచ్చినాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ ఆంధ్రప్రదేశ్ జిల్లా. ఎప్పటి నుంచి వాడుతున్నారు ఈ మందు అనేది? 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ నుంచి వాడుతున్నారా? అంటే వాడు బాగా అయిపోయిందని అమ్మలు పిలుచుకొని సంబంధం తీసుకొని వచ్చారా? అంటే ఇది వాడిన తర్వాత ఎట్లా ఉంది, వాడక ముందు ఎట్లా ఉంది ఇది? అప్పుడు చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది సార్. డాక్టర్ అనేది అసలు డాక్టర్లు మాట్లాడుకుంటూ అసలు ఈ మందు అనేది వాడొద్దు, మందు డేంజర్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమో 3 ఇయర్స్ నుంచి వాడుతున్నారు కదా. ఇదే సార్ బెస్ట్ మందు, పర్వాలేదు సార్. డాక్టర్ చెప్పిందంత వేస్ట్ అంటారు. వేస్ట్ సార్ అది. టోకెన్ దొరికాయా? టోకెన్ దొరికినాయి సార్. జాగ్రత్తలు, దీనికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్తారా ఒకసారి? జాగ్రత్తలు అంటే పత్యం ఉండాలి సార్, 45 డేస్. ఆయిల్ ఫుడ్ అవి తినకూడదు, వాళ్ళు చెప్పినట్లు కంటిన్యూ ఉండాలి. ఇప్పుడు చేప మంది ఈరోజు నైట్ మింగుతాం అనుకో, పోయిన అవి ఇవి ఆయిల్ ఫుడ్ తినకూడదు, వేస్ట్ అయిపోతుంది. మందు తినకూడదు, వేస్ట్ అయిపోతుంది. మినిమం అంటే 45 డేస్ పత్యం ఉండాలి, తగ్గిపోతుంది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వస్తున్నారా? 3 సంవత్సరాలు అయింది సార్. ఇక్కడ ఉన్న సౌకర్యాలు అంతా మంచిగా చూసుకుంటున్నారా సార్? పర్వాలేదు సార్, ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని పర్వాలేదు సార్. అన్ని బాగానే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి సార్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం నుంచి వచ్చానన్న. నేను మామూలుగా 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఇది 3వ సంవత్సరం. మామూలుగా కొద్దిగా తగ్గింది, పర్వాలా బాగానే ఉంది. ఇప్పుడు కూలింగ్ వాటర్ కూడా తాగుతున్నా. డాక్టర్లు కూడా ఇంజక్షన్లు చేసి కొద్దిగా 15 రోజులకి సంబంధించిందే చేస్తారు, కానీ ఈ మూలంగా తగ్గేది ఏదైనా ఉంటే ఈ చేప మందు వల్లే తగ్గిందన్న. ఇవాళ కూలింగ్ వాటర్ కూడా తాగుతున్నాను, ఇవాళ ఏళ్ళ వల్లే. అర్ధరాత్రి ఏ కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్లో తీసి తాగుతున్నానంటే ఎడదయ్యానన్న. ఒకప్పుడు తాగితే నిద్రపోవటం అనేది చాలా కన్నా కష్టం. వీళ్ళు మంచి పద్ధతిని గత కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారంట, మనకే తెలియదు. నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను, బాగానే తగ్గిందన్న చేప మందికి. లేదా ఇంత వేలాది మంది రారు, పనులు ఆపుకొని ఎక్కడి నుంచో దుబాయ్ నుంచో దగ్గరలో ఎక్కడెక్కడి నుంచి అయినా సరే ఇంతమంది వస్తున్నారంటే చేప మంది తగ్గుతుందని వస్తున్నారన్న. దీనికి కారణం డాక్టర్లు కూడా ఇది చేప మంది తగ్గదని ఏదో రిమార్క్ వాళ్ళ మీద పెట్టాలనుకున్నారు, కానీ అది వాళ్ళ బిజినెస్ ఎక్కడ లాస్ తింటుందో అని చెప్పేసి ఫ్రీ మందు కోసం అట్లా ప్రచారం చేస్తారు. వాళ్ళ బిజినెస్ లాస్ అయింది కదన్న. మరి ఒక్క చేప వల్ల అంటే సంవత్సరం దాకా వాళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా ఉంటే బిజినెస్ పడిపోవటం వల్లే కదా. ఆయాసం రాగానే ఏ కూలింగ్ వాటర్ తాగినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది. ఇవాళ వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక 45 రోజులు వాళ్ళు చెప్పింది కానీ చేస్తే
ఓ సంవత్సరం దాకా ఏమీ చేయవసరం మనం కూలింగ్ వాటర్ తాగుతాం, నార్మల్గా చేపల కూర తింటాం, పులుపు తగిలితే చాలు ఈ ఐటెంకి మొత్తం లేపేస్తుంది. అయినా కూడా పులుపు తగిలినా కూడా ఈ చేప మందు వేసుకోవటం వల్ల తగ్గుతుంది అన్న. దయించి ఎవరికైనా ఇది మరీ రిమార్క్లో తీసుకెళ్ళకోకుండా వీళ్ళు మాత్రం కొద్దిగా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి వీళ్ళు చేసే ప్రతిదీ కూడా చేప మందు డబ్బులు లేకోకుండా ఇవ్వటం అనేది మామూలు విషయం కాదన్న. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇస్తున్నారు. అలా అంటే ఇది యూజ్ చేసి మూడు సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారు. అసలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అవి ఏమైనా చెప్పగలుగుతారా? 3 సంవత్సరాలు అంటే వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక 45 రోజులు ఎంతో పచ్చిన టైపు లాగా 15 రోజులకి అట్లా వేసుకోమని చిన్న గుళికలు ఒకటి ఇస్తారన్న. ఇక్కడైతే చేప మంది ఇస్తారు. ఆల్మోస్ట్ నాకు 1 సంవత్సరానికే తగ్గిపోయింది. 2 సంవత్సరాలు ఏంటంటే 3 సంవత్సరాలు వేసుకుంటే పర్వాలేదు అన్నారని వచ్చాను. కంటిన్యూ కూడా వస్తాను. ఎందుకు ఒక చేప మంది కదన్న, డాక్టర్లు పెట్టే దీనికన్నా సంవత్సరం నేను ఎక్కడో మానుకుని నేను చేసే పనినైనా మానుకుని ఇక్కడికి రావడం తప్పే లేదు. ఎవరైనా సరే ఈ వ్యాధి ఆయాసం, దగ్గు, నిమ్ము, ఉబ్బసం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా వేసుకోవచ్చు. చేప మంది అనేది పెద్ద నష్టం కాదు, వాళ్ళని ఇది చేసేది ఏం కాదు. వీళ్ళ మాత్రం వీళ్ళ కుటుంబంలో అందరికీ ధన్యవాదాలు అన్న. ఈ చేప పని చేసినందుకు గాను వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములు బిడ్డలు వాళ్ళందరూ ఇస్తున్నారని చెప్పి అన్నారు. మనకి తెలియదు ఎవరెవరు ఇస్తున్నారో కానీ చాలా ఇది ఒక 2 రోజులు ఉండి ఈ కార్యక్రమాన్ని చేయటం అంటే మామూలు విషయం కదా. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సూరపురం నుంచి అది సూరపురం నుంచి వచ్చారా? అది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? అసలు ఎప్పటి నుంచి వాడుతున్నారు? చాలా సంది వస్తున్నా. మీరు వచ్చేది 4సారి వేసుకుని కొంచెం తగ్గు ఉన్నాను, కానీ అంతా దగ్గు కానీ తక్కువైంది. ఇప్పుడు వచ్చేది 4సారి. ఇది సూరం మమ్మీ నిద్రం వచ్చినాము. అంటే మందు వేసుకున్న తర్వాత ఎట్లుంది, వేసుకోక ముందు ఎట్లుంది? వేసుకున్నాక కొంచెం తక్కువ ఉన్నాను, తక్కువ అవుతుంది. కొంచెం దగ్గు కానీ తక్కువ పోయింది. వేసుకుని కొంచెం తగ్గ మంచిగా ఉన్నాను అని కొంచెం దగ్గు అన్న మొత్తం తక్కువైంది. ఇది వాడడం వల్ల అన్ని తగ్గుతున్నాయి అన్నట్టు. అన్నీ దగ్గు అంతా పోయింది. వేవి అంతా ఆకలి జరిగేస్తుంది అని మంచిగా ఉన్నాను. అంటే ఈ మందు వేసుకున్న తర్వాత తినొద్దని చెప్పేసి అవి తినొద్దని చెప్పేసి అంటున్నారు కదా, అవి ఏంటి? అవన్నీ తెలుసు. వంకాయ, చపాతి అని నూనె వీనే తిలకదేం తినదు అంటున్నారు. ఎన్ని రోజుల వరకు తినొద్దు అట్లా? ఒక 10 రోజుల దగ్గర 10 రోజుల ఈ అక్క దగ్గర 10 రోజులు ఏం తినొద్దు తెలియదు. బయట బజ్జీలు అవి ఏం తినొద్దు. కొన్ని ఇంట్లో ఆకులు కూరగాయలు ఇవి మనం తినాలి. ఆకులు కూరగాయలు, రొట్టె అని అన్నం తింటే తగ్గిపోద్దని కొంచెం చూసుకొని తినాలి మనం. టోకెన్లు దొరికాయి? టోకెన్ ఇచ్చారా? తీసుకుని నిన్న సాయంత్రం పొద్దున 7 గంటలకు వచ్చిన మమ్మీ ఇద్దరం వచ్చినాం, తీసుకున్నాం. ఈ పొద్దుకి ఎప్పుడు ఈరోజు 7 గంటలకు అన్నాళ్ళు. 7 గంటలు తీసుకొని తుపని వెళ్ళిపోతాం. ఎప్పుడు ఇస్తామన్నారు? నైట్ ఎప్పుడు ఇస్తామని చెప్పి ఏమంటే చెప్పారా? 7 గంటలకు అన్నాళ్ళు. 7 గంటలకు అని చెప్పారా? 7 గంటలకు అని చెప్పి 7 గంట 9 దగ్గర ఉంటాలంట పొద్దుకి సాయంత్రం. ఇది వాడుతున్నప్పటి నుంచి మీకు మంచిగానే ఉంది అంటున్నారు. మంచిగా ఉన్నాను, తక్కువ మొత్తం ఛాతి నొప్పి అంతా తక్కువ, కొంచెం మంచిగా ఉన్నాను. ఇప్పుడు 4 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను పైన అన్న ఇద్దరం వచ్చినాయి పిల్లల. మమ్మీకి కొంచెం దమ్ము వస్తుంది. అంటే మీరు వాడుతున్నారని చెప్పేసి తగ్గుముఖం పడిందని చెప్పేసి మీ మమ్మీకి కూడా ఉంటే మీ మమ్మీని కూడా తీసుకొని వచ్చారు? మమ్మీ తీసుకొని వచ్చి మమ్మీ కొంచెం కాలు నొప్పినాను అక్కడ కూర్చోటిన పైన కాలు నొప్పి. సాయంత్రం 7 గంటలకు నేను నిలబడతా సాయంత్రం.